ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. కానీ దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. 790 నామము పారంపార. శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. నిన్నటి నామము పారంపార 790 నామము. శ్రీమాత్రే నమః. అక్షరము నాశనము లేనిది, అదృశ్యము కన్నులకు గోచరించినది, అగ్రాహ్యము గ్రహింపశక్యము కానిది, ఆగోత్రము తండ్రి తాత మొదలగు వంశం లేనిది, అవర్ణకము నీలాపితాది వర్ణములు లేనిది, అసమృతము కప్పబడినది అగు పరమాత్మయే పరవిద్య అని చెప్పబడుచున్నది అని ఇంతవరకు వర్ణింపబడినది. లేదా ప్రణవము అపర ప్రణవము అనే ప్రణవము 2 విధములుగా ఉన్నది. పరప్రణవం అనగా కేవల సచితానంద లక్షణములు గల పరబ్రహ్మమే ప్రణవ. ప్రణవ అధికముగా నవము నూతనముగా నుండును కనుక ప్రణవం అనగా పరబ్రహ్మమగుచున్నది. అపర ప్రణవం అనగా సుశబ్దములు ఈ శబ్ద రూపముగు అపరము ప్లస్ నవ అధికంగా నవమగు బ్రహ్మకు హేతువులగుట ఉండుటచే ప్రణవములగుచున్నాయి. లేదా పరప్రణవములు పరబ్రహ్మ ప్రాప్తికి కారణములగుటచే శబ్దరూపము కూడా ప్రణవం అని చెప్పబడుచున్నదని స్కందపురాణం నందు యజ్ఞవైభవ ఖండం నందు కలదు. లేదా పరపర విభేదం చే వేదార్థము 2 విధములుగా ఉన్నది. ఈ విషయము స్కందపురాణంలోనే కలదు. పరము అపరము అని వేదార్థము 2 విధములుగానున్నది. సాక్షాత్తుగా పరమాత్మను తెలుపున్నది పరవేదార్థము. ఆ పరమాత్మను పొందుటకు కావలసిన ధర్మములను బోధించుచున్నది అపరవేదార్థమని పరవిద్య స్వరూపురాలని తాత్పర్యము. లేదా యోగశాస్త్రమునందు పరము అపరము పరపరము అని జ్ఞానము 3 విధములుగా చెప్పబడినది. వానిలో ప్రాణుల బంధములను తెలుసుకొనుట పరజ్ఞానము, కేవలము బంధములను మాత్రమే తెలుసుకొనుట అపరజ్ఞానమును. రాతులందరూ మనుషులకు పిల్లలకు దృష్టిలో భేదములున్నట్లుగానే పూర్వోక్త జ్ఞానములు 2 కంటే విలక్షణ జ్ఞానమగు పరపర జ్ఞానము లేదా ప్రాణుల ఆత్మస్వరూపమని తలంచుట పరజ్ఞానము. సామాన్యంగా బంధములను మాత్రమే ఆత్మస్వరూపమని తల్చుట అపరజ్ఞానము. ఈ 2 కంటే విలక్షణమగు జ్ఞానము పరపర జ్ఞానము. లేదా పరము అపరము పరపరము అని పూజ 3 విధములు. నిత్య హృదయం నందు ఇట్లు కలదు. ఓ గౌరీదేవి, నీ నిత్య పూజ పరపర భేదముచే 3 విధములుగా ఉన్నది. వానిలో అన్ని ఆచారములందను గోచరించుచు ద్వైతభావంతో చేయు పూజ పరపూజ అనబడును. 2వది అపర పూజ. చక్రపూజకు అపర పూజ అని పేరు. 3వది పరపర పూజ. ఇది జ్ఞానమై పూజ. దీని యందు ఆత్మ ప్రఖ్యాతి కలుగును అని గలదు. లేదా వాక్కు పర అపర అని 2 విధములు. మొదటిది పరావాక్కు అపరవాక్కు పశ్యంతి మధ్యమ వైఖరి అని 3 విధములుగా ఉన్నది. పరపర వాక్స్య రూపురాలని అర్థము. లేదా పర అపర అని అవస్థలు 2 విధములు. వానిలో తుర్యావస్థకు పర అని పేరు. అపరవస్థ జాగృత్ స్వప్న సుషుప్తి భేదములచే 3 విధములుగా ఉన్నది. విజ్ఞాన భట్టారకుడు ఈ విషయమును గురించి మనసు వ్యాపకము గనుక బాహ్య విశేషములందు కానీ అభ్యంతర విశేషములందు కానీ ఎక్కడెక్కడ మనసు సంచరించుచున్నచో అక్కడక్కడ అది పరావస్థ గుణని తెలిపెను. లేదా పరము అపరము అని హోమము 2 విధములు. వానిలో అపర హోమము స్థూలము సూక్ష్మము అని మరల 2 విధములు. స్వతంత్ర తంత్రమునందు ఇట్లు చెప్పెను. బాహ్య వాయనమయందు అజ్యా వ్రీహి చర్వాదుల హోమము స్థూల హోమము మూలాధార చక్రము మున్నగు వానియందు ప్రాణాగ్నిహోత్రాది ధర్మములను హోమం చేయుట సూక్ష్మ హోమము అపర హోమము ఇట్లు 2 విధములుగా తెలియవలెను. ఇంకా వరాహ హోమం అనగా ఆత్మాగ్ని జ్వాలయందు త్రిపుటి రూపములకు వ్యాకర్ధములనన్నిటినీ హోమం చేయుట. దీని యందు తెలియదగినది తెలుసుకొనున్నవాడు తెలివి అను నన్ను నశించును.
సకల భేద భావములు నశించును. ఈ హోమం నందు త్రిపుటి ఏ ఒక్కప్పుడును తెలియకుండాను అట్లు ఎంత మాత్రము మరల త్రిపుటియుతార్ధనము బాహ్య రూపమును పొందకున్నచో దానికి పరహోమం అని పేరు. వేద మంత్ర పారాయణములో పరపర మంత్రము గలదు. తాద్రుపురాలు లేదా పర అపర పర పర అని దేవి 3 విధములుగా ఉన్నది. వరాహ పురాణము నందు త్రిమూర్తులను వర్ణించుచు సృష్టి శక్తి శ్వేతవర్ణము గలది, దానికి పరాశక్తి అని పేరు. రెండవది అపరశక్తి రక్తవర్ణము గలది, దీనిని వైష్ణవి శక్తి అందురు. పరపర శక్తి మూడవది రౌద్రి శక్తి పేరు. రుద్రస్వరూపమును యథార్థముగా తెలుసుకొనిన వారికి ఈ 3 శక్తులు సిద్ధించును అని చెప్పాను. కావున త్రివిధ శక్తి స్వరూపురాలు ఇక్కడ మొదట పరపర పదమును 2 విధములుగా పరా ప్లస్ అపర విభజించి పరస్పర విభిన్నములకు ఆయురార్థములు చెప్పబడినాయి. మిగిలిన 12 విభిన్నార్థములు లేవు. ఒకే పదార్థమునకు అవాంతరావాస్తు భేదములు చెప్పబడినాయి. ఈ అవాంతరావాస్తు భేదములు 17ను, విరుద్ధార్థములు 5ను కలిసి మొత్తం 22 అర్థములైనాయి. లేదా ఇవిగాక ఇతరార్థములు లేవి అయినా ఉన్నచో దీనికి అనుకూలంగా కూర్చుకొని చెప్పవచ్చును. పరపర శబ్దమునకు విషాది కోశములలో చెప్పబడిన ప్రత్యేక అర్థములు కూర్చుకొనవలెను. 4 అక్షరముల నామము. శ్రీమాత్రమున. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.